రంగారెడ్డి జిల్లా హుస్నాబాద్ పట్టణంలో ఇటీవల కలకలం రేపిన వరుస చోరీల కేసులను పోలీసులు ఛేదించారు. హుస్నాబాద్ ఏసీపీ కార్యాలయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏసీపీ సదానందం కేసు వివరాలను వెల్లడించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం దుబ్బగూడెంకు చెందిన రౌతు పవన్ ను ఈ కేసులో నిందితుడిగా గుర్తించినట్లు తెలిపారు. చిన్నప్పటి నుంచే నేరాలకు అలవాటు పడిన పవన్ పై వివిధ జిల్లాల్లో 40కి పైగా చోరీ కేసులు నమోదై ఉన్నాయని చెప్పారు. కరీంనగర్ లో ఉంటూ చోరీలకు పాల్పడుతున్న నిందితుడు అక్కన్నపేట మండలం చోటపల్లి పెద్దమ్మ ఆలయంలో కూడా చోరీ చేసినట్లు వెల్లడించారు. గత నెలలో వారం రోజుల వ్యవధిలో హుస్నాబాద్ పట్టణంలోని 4 ఇళ్లు 2 దేవాలయాల్లో వరుస చోరీలకు పాల్పడ్డారని తెలిపారు. నిందితుడు దాచిన 11 కిలోల పంచలోహ విగ్రహం, 56 గ్రాముల బంగారం, 76 గ్రాముల వెండి, 23,500 నగదును స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బహదూర్గూడ గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామంలో భారీ సంఖ్యలో పోలీసులు మోహరించి బందోబస్తు నిర్వహిస్తున్నారు. స్థానికుల కథనం ప్రకారం రైతుల ఇళ్ల వద్ద పలువురు పోలీసు సిబ్బందిని మోహరించి కుటుంబ సభ్యులు బయటకు రాకుండా ఆంక్షలు విధించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో గ్రామంలో ఆందోళనకర వాతావరణం నెలకొంది. తమ పిల్లలను పాఠశాలలకు పంపేందుకు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతుల కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఈ పరిస్థితుల కారణంగా కొందరు విద్యార్థులు కూడా ఇంట్లోనే ఉండిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. మరోవైపు అధికారులు గ్రామంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసమే బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సమాచారం. పెళ్లి గురించి వచ్చానని చెప్పి ఉస్మాబాద్ ద్వారా గొడవలకి వెళ్ళాక అప్పుడు ఉస్మాబాద్ వచ్చానని చెప్పి అక్కడ కరీంనగర్లో బస్సు ఎక్కి బస్ స్టాండ్లో దిగుతాడు. బస్ స్టాండ్ దిగిన తర్వాత ఊరంతా తిరుగుకుంటూ వెళ్ళి ఈ దొంగతనాలు చేయడం జరిగింది. మనకు ఫస్ట్ దొంగతనం అనేది చౌటపల్లి దగ్గర ఈ పెద్దమ్మ టెంపుల్లో ఉంది. ఆ పెద్దమ్మ టెంపుల్లో ఈ పంచలో విగ్రహాన్ని ఎత్తుకెళ్ళారు. సెకండ్ వచ్చి ఈ బాలయ్య గారి ఇంట్లో దొంగతనం చేయడం జరిగింది. అదే రోజు వరుసగా మిగతా పక్కన ఉన్న 3 షాపులలో కూడా దొంగతనం చేయడం జరిగింది. తర్వాత ఒక 2 డేస్ టైం తీసుకొని జూలై 2 నాడు మళ్ళీ ఈ పద్మశాలి భవన్లో ఉన్న మార్కండే టెంపుల్లో, తర్వాత అక్కడనే ఉన్న హనుమాన్ టెంపుల్లో, అక్కడనే ఉన్న ఒక ఇల్లు కూడా అటెండ్ చేయడం జరిగింది. దీంట్లో అన్నింటిలో కూడా ఇప్పుడు టోటల్ ప్రాపర్టీ ఎంత రికార్డ్ ఏంటంటే 5.6 అంటే 5 తులాల 6 గ్రాములు ఒకటి, ఒక 76 గ్రాముల సిల్వర్ రాడ్, తర్వాత 23,500 రూపీస్ క్యాష్, ఒక పంచలోహ విగ్రహం. మొత్తం ఈ 3 వచ్చి షాప్లో రికవర్ చేసాం. 5.6 గోల్డ్, తర్వాత 76 గ్రామ్స్ సిల్వర్ రాడ్, తర్వాత 23,500 రూపీస్ క్యాష్ అలాగే రికవర్ చేసాం. అట్లాగే వీడు ఎవరికైతే తీసుకుపోయి ఇచ్చాడో ఆమె పేరు సుజాత. ఆమె ఇంట్లో వచ్చి ఈ పంచలోహ విగ్రహం ఒకటి, తర్వాత 11,000 1 కేజీ 20,000 క్యాష్, పంచలోహ విగ్రహం ఆ సుజాత ఇంట్లో రికవర్ చేయడం జరిగింది. ఇతను దాదాపుగా ఒక 40 నుంచి 30 కేసుల్లో ఇన్వాల్వ్ ఉన్నాడు. వరంగల్, తర్వాత కరీంనగర్, మంచిర్యాల, తర్వాత హుజరాబాద్, ఉస్మాబాద్ ఈ టౌన్లలో దొంగతనం చేసిండు. కానీ మంచిర్యాల పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. మంచిర్యాల పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తే మంచిర్యాల పోలీసు వారు అరెస్ట్ చేసిన తర్వాత అతను జైలు పంపారు. జైలు పంపిన తర్వాత అక్కడ పోలీస్ కస్టడీ తీసుకొని ఈరోజు ఈ ప్రాపర్టీ అల్లరేంజర్ని సీజ్ చేయడం జరిగింది.